దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. జయగిరిధారి శ్రీ గురుభ్యో నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. సత్సంగం ఎందుకో తెలుసుకునే ముందు అసలు సత్సంగం అంటే ఏమిటో తెలుసుకుందాం. సంఘం అంటే కలిసి ఉండటం, కలిసిపోవడం, పెనవేసుకోవడం లేదా సంబంధం పెట్టుకోవడం. సత్సంగం అంటే సత్తుతో లేదా సత్పదార్థంతో పెనవేసుకోవడమే, సంబంధం పెట్టుకోవడమే. ఏమిటి సత్పదార్థం? సత్తు అంటే సత్యమే. సత్యం అంటే త్రికాల అబాధితం సత్యం అంటారు శంకరాచార్య స్వామి. అనగా మూడు కాలాల్లో ఉండేది. మూడు కాలాల్లో ఉండేది పరమాత్మే. భగవంతుడన్నా అదే, పరమేశ్వరుడన్నా అదే, పరాశక్తి అన్నా అదే, శుద్ధ చైతన్యం అన్నా అదే, చివరికి ఆత్మ అన్నా అదే. కేవలం అన్ని కాలాల్లో ఉంటే చాలదు, అన్ని ప్రదేశాలలోనూ ఉండాలి. అది చాలదు, అన్ని వస్తువుల్లోనూ వ్యాపించి ఉండాలి. అదే సత్యం. అనగా కాలతః దేశతః వస్తుతః అపరిచ్ఛిన్నం అంటారు మహాత్ములు, శాస్త్రం. అదే సత్యం, అదే చైతన్యం, అదే ఆత్మ, అది నీ స్వరూపమే. ఈ విషయం అనేక గ్రంథాల ద్వారా మానవాళికి అందించారు మన మహర్షులు. కాబట్టి సత్సంగం అంటే ఆ పరమాత్మ లేదా పరబ్రహ్మతో సంబంధం పెట్టుకోవడమే. అందుకోసం చేసే ప్రయత్నమే సత్సంగం. అదే సాధన. ఒక స్థాయిలో మనకు తెలుస్తూ ఉన్నవి రెండే. ఒకటి ప్రపంచం లేదా జగత్తు, రెండోది పరమాత్మ. ఎందుకంటే జీవాత్మ అయిన నీవు కూడా జగత్తులో ఒక భాగమే కనుక. ప్రపంచం ఉన్నట్లు తెలుస్తూ ఉన్నా అది నిన్న ఉన్నట్లు నేడు లేదు, నేడు ఉన్నట్లు రేపు ఉండదు. అనగా నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. దానికి 6 వికారాలుంటాయని చెప్పింది శాస్త్రం. వాటినే అస్థి, వర్ధతే, జాయతే, పరిణమతే, అపక్షీయతే, వినశ్యతి అనే షడ్భావ వికారాలంటారు. వాటినే ఉండడం, పెరగడం, పోవడం, మార్పు చెందడం, క్షీణించడం, నశించడం అనే 6 భావ వికారాలు లేదా 6 దోషాలుగా చెప్పబడ్డాయి శాస్త్రంలో. అందుకే ఆత్మజ్ఞానం పొందాలనుకున్నవారు ఎక్కవలసిన మొదటి మెట్టు విచారణ అయితే, రెండవ మెట్టే సత్సంగము అని దత్తాత్రేయ స్వామివారు పరశురామునితో చెప్తారు శ్రీ త్రిపుర రహస్యం అనే మహద్గ్రంథంలో. ఆత్మజ్ఞానం ఎందుకు పొందాలి? మనం పొందకుండా అందరూ బాగానే ఉన్నారు కదా, బాగా సంపాదిస్తున్నారు, పిల్లలు సెటిల్ అయ్యారు, హాయిగా ఉన్నారు, మనవలు మనవరాళ్లతో సంతోషంగా ఉన్నారు కదా అనుకోవచ్చు కొందరు. కానీ దుఃఖం లేని సుఖం, సుఖం లేని దుఃఖం ఈ లోకంలో లేవనంటారు పెద్దలు, శాస్త్రాలు. అందరూ కొంత సుఖంగానే ఉంటున్నారు, అలాగే అందరూ కొంత దుఃఖంలో కూడా ఉంటున్నారు. ఎవరికి దుఃఖమే లేదు, అలాగే ఎవరికి సుఖమే లేదు. అవి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండే బంధువుల్లాగా ఉన్నాయి మన జీవితాల్లో. ఆగమాపాయినో అనిత్యాహ తాం స్థితిక్షస్వ భారత. వచ్చిపోతూ ఉండే స్వభావం గల ఆ సుఖదుఖాలను సహించడం నేర్చుకో అర్జున అని చెప్తారు పరమాత్మ భగవద్గీత సాంఖ్యయోగంలో. ఆత్మజ్ఞానం ఎందుకు తెలుసుకోవాలి? ఏది తెలుసుకున్నా దాన్ని జ్ఞానమే అంటారు. తెలియందే తెలుసుకుంటాం. ఆత్మజ్ఞానం అంటే అధిష్టాన జ్ఞానం, అదే బ్రహ్మజ్ఞానం, నీ మూల జ్ఞానం. నీ గురించి నీవు తెలుసుకోవడం అనగా ఈ కనిపించే దృశ్యమాన ప్రపంచము, ప్రపంచ విషయాలు ఆత్మ కాదని, నీ దేహ ఇంద్రియ మనోబుద్ధులు ఆత్మ కాదని, వీటన్నిటినీ ప్రకాశాన్ని అందిస్తూ అవన్నీ తెలియటానికి ఏ చైతన్య ప్రకాశం ఆధారంగా అధిష్టానంగా ఉన్నదో అది నీ ఆత్మగా తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. మనము, మనతో పాటు ఈ సృష్టిలోని ప్రతిదీ మారుతూ ఉన్నా ఏ మార్పు లేకుండా నిశ్చలంగా, నిర్మలంగా, అచలంగా, ధ్రువంగా, సర్వవ్యాపకంగా ఉన్న ఏ స్థితి ఉన్నదో, ఏ చైతన్యం ఉన్నదో, ఏ జ్ఞానం ఉన్నదో అదే ఆత్మ, అదే భగవంతుడు, అదే పరమాత్మ. అది నీ ఆత్మయే, అది నీ స్వరూపమే. ఇది గుర్తించడమే ఆత్మజ్ఞానం. అయితే మనమంతా మనకు ప్రత్యక్షంగా మన ఇంద్రియాలు కనిపించే వాటిని తెలుసుకోవడమే అలవాటు చేసుకున్నాం. కానీ అవ్యక్తంగా ఉన్న వాటిని, అనగా మనకు కనిపించకుండా తెలియకుండా ఉన్న వాటిని అర్థం చేసుకునే శక్తి మనకు లేదు, ఆ విద్య మనకు తెలియదు. అదే ఆత్మవిద్య.
ఇది అర్థమయ్యి బుద్ధిలో నిలబడటానికి శంకరాచార్య స్వామివారు మట్టి, కుండ, సువర్ణము ఆభరణాలు, బుడగలు, కెరటాలు, జలము లాంటివెన్నో ఉదాహరణలు చెప్పారు తమ శాస్త్రాలలో, భాష్యాల్లో. కుండ, బాణ, ముంత, మూకుడు ఇలా అన్నీ ఎన్నో కనిపిస్తూ ఉన్న ఇవన్నీ కూడా నామరూపాలే. వాటన్నిటిలోనూ సామాన్యంగా వ్యాపించి ఉన్నది మట్టి మాత్రమే. కాబట్టి వాటన్నిటికీ ఆధారం మట్టే. వడ్డాణం, గొలుసు, గాజులు, చెవికమ్మలు ఇలా ఎన్నో ఆభరణాలు కనిపిస్తూ ఉన్నా అవన్నీ నామరూపాలే. వాటన్నిటిలోనూ సామాన్యంగా వ్యాపించి ఉన్నది బంగారమే. అనగా ఆ ఆభరణాలన్నిటికీ ఆధారం బంగారమే. అలాగే తరంగాలు, బుడగలు, నురగ ఇలా ఎన్నో నామరూపాలుగా తెలుస్తూ ఉన్న ఆ అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నది జలమే. కాబట్టి వాటికి ఆధారం జలము. అలా నువ్వు, నేను, మనవారు, మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచం, మన దేహేంద్రియ మనోబుద్ధులు, చరాచర జీవులు, ప్రాణులు, వస్తువులు అన్నీ నామరూపాత్మకంగా నాదిగా తెలుస్తున్నవన్నీ వాటిలో వ్యాపించి ఉన్నది ఆత్మ చైతన్యం ఒక్కటేనని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. సర్వానికి ఆధారం, అధిష్టానం ఆత్మే అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. అన్నిటిలో ఉన్నది ఒకే పరమాత్మ తత్వం అని బోధపడినప్పుడు మనకు దుఃఖం ఉండదు, సుఖం ఉండదు, జీవితం లేదు, మరణం లేదు, బంధము లేదు, మోక్షము లేదు. అంతా పరమశాంతియే. ఉన్నది నీ ఆత్మస్వరూపం ఒక్కటే, శుద్ధ చైతన్యమే, పూర్ణ జ్ఞానమే. అది నీ స్వరూపమే. ఇది ఎవరికి వారు అర్థం చేసుకోలేరు. ఎన్నో సద్గ్రంథాలు అధ్యయనం చేసి జీవన్ముక్తులైన సద్గురువులు ఈ ఆత్మబోధన అందిస్తారు. అది అందుకున్న సాధకులు ముముక్షువులై తరిస్తారు. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం ఎవరికి వారు తెలుసుకోలేరో వారు ఆశ్రయించవలసింది ఆ జ్ఞానంలో రమిస్తున్న సద్గురువుల పాదాలను. ఆ ఆత్మజ్ఞానానుభవంలో నిత్యం నిరంతరం మునిగి తేలుతున్న సద్గురువుల సాన్నిధ్యంలో, వారి సన్నిధిలో, వారి సద్బోధలో జరిగేదే సత్సంగం. దీనినే త్రిపుర రహస్యం లాంటి ఆధ్యాత్మిక గ్రంథాలు విచారణ అని కూడా వివరించాయి. ఆ సత్పదార్థమేదో, నాకు దానికి ఉన్న సంబంధం ఏదో, మనకు తెలుస్తూ ఉన్న ఈ జీవ జగత్ ఈశ్వరులనే త్రిపుటి ఏమిటో గురుదేవుల ద్వారా కలిసి విచారణ రూపంలో తెలుసుకుంటూ ఉండడమే సత్సంగం. ఎలాగైతే నీ లౌకిక ప్రవర్తన, నడవడిక, జ్ఞానం, నీకున్న సంబంధాలు సంగత్వం వల్లనే ఏర్పడతాయో, అలాగే నీ ఆధ్యాత్మిక జ్ఞానం, చింతన, ఉన్నతి నీ గురుదేవులతో చేయబడే సత్సంగం వల్లనే ఏర్పడతాయి, ఉన్నతిని పొందుతాయి. కావున అనేక జన్మలలోని కర్మవాసన ఫలితంగా సంపాదించుకున్న ఈ పంచభూతాత్మకమైన శరీరం మరలా మరణం, మరలా జననం, ఇలా జననం, మరణం, జలనం, మరణం అనే సంసార చక్రంలో పడి తిరుగుతూ ఉండకుండా సుఖదుఖాలు లేని నిరతిశయ ఆనంద తీరాన్ని చేరాలన్నా, నిత్యతృప్తితో ఉండాలన్నా, పరమశాంతితో జీవించాలన్నా, ఆ జీవించి ఉన్నప్పుడే నీ స్వరూపమేమిటో తెలుసుకుని అనుభవానికి తెచ్చుకుని జీవన్ముక్తిలో కావాలన్నా ఒక సాధకునికి సత్సంగం ఒక్కటే దారి, దిక్కు, మార్గము. నాణ్య పంథా విద్యతే అయనాయ, వేరే మార్గం లేదంటుంది వేదం. అందుకే బోధించారు శంకరాచార్య స్వామి, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. జై గిరిధారి. శ్రీ గురుభ్యో నమః. For more updates, please subscribe Tuta Media.